ఆహ్! ఒకసారి ఊహించుకోండి, ఒక 10,000 లైన్ల కోడ్ రాశారనుకుందాం. అందులో ఒక చిన్న బగ్ ఫిక్స్ చేయడానికి వెళితే సంబంధం లేని మరో 50 చోట్ల ఎర్రర్సొచ్చాయి. అబ్బా! ఆ స్పాగెటీ కోడ్ పీడకల డెవలపర్స్ అందరికీ తెలిసిందే కదా! అవును, ఎగ్జాక్ట్లీ. అందుకే ఈరోజు మనం నరేష్ ఐటీ వారందించిన డాక్యుమెంట్ ఆధారంగా పైథాన్ ప్రోగ్రామింగ్లోని ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఓఓపి కాన్సెప్ట్లోకి ఒక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. దీని లక్ష్యం బేసిక్గా సింటాక్స్ నేర్చుకోవడం కాదు. కరెక్ట్. అంటే ఒక ఇల్లు కట్టడానికి ముందు మనం పక్కాగా బ్లూ ప్రింట్ ఎలా గీసుకుంటామో, ఈ సంక్లిష్టమైన సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ నిర్మించడానికి ఈ పద్ధతి ఎలా పునాది వేస్తోందో అర్థం చేసుకోవాలి. రైట్. ఓకే, లెట్స్ అన్పాక్ దిస్. మామూలు ప్రొసీజరల్ కోడింగ్లో చూస్తే డేటా, ఫంక్షన్స్ విడివిడిగా ఉంటాయి కదా. మారుస్తుందో ట్రాక్ చేయడం ఆల్మోస్ట్ అసాధ్యమైపోతుంది. అదే ఓఓపీలో అయితే మన చుట్టూ ఉన్న వస్తువుల్లాగే డేటాను, ఆ డేటాతో పనిచేసే మెథడ్స్ను ఒకే చోట పెడతాం. డాక్యుమెంట్లో ఉన్న కారు ఉదాహరణ చూస్తే ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. క్లాస్ అనేది బ్లూ ప్రింట్ అనుకుంటే దాని రంగు, బ్రాండ్ లాంటివి యాట్రిబ్యూట్స్. యా, పర్ఫెక్ట్. అలాగే కార్ స్టార్ట్ అవ్వడం, స్టాప్ అవ్వడం లాంటి పనులను మనం మెథడ్స్ అంటాం. కానీ ఇక్కడే బిగినర్స్ అందరూ తలలు పట్టుకునే ఒక కీవర్డ్ వస్తుంది. అది సెల్ఫ్. అసలు ఈ సెల్ఫ్ నిజంగా అంత అవసరమా? అది లేకపోతే ఏమవుతుంది? వాట్ ఈస్ ఫ్యాసినేటింగ్ హియర్ ఈస్, ఆ సెల్ఫ్ అనేది కోడ్ని, ఆబ్జెక్ట్ని అనుసంధానించే వారధి లాంటిది. మనం కోడ్లో వందలాది కార్ల ఆబ్జెక్ట్స్ను క్రియేట్ చేయొచ్చు కదే. అవును. మరి సిస్టమ్కి ఫలానా కారు రంగును మాత్రమే మార్చు అని ఎలా తెలుస్తుంది? ఈ సెల్ఫ్ అనేది మెమరీలో ఒక యాంకర్ లాగా పనిచేస్తుంది. అంటే ఏ డేటా ఏ ఆబ్జెక్ట్కి చెందుతుందో ఖచ్చితంగా చెప్తుంది. ఓహో, అంటే రద్దీగా ఉండే రెస్టారెంట్లో వెయిటర్ దగ్గరుండే కస్టమర్ ఆర్డర్ నెంబర్ లాంటిదన్నమాట. ఆర్డర్ నెంబర్ లేకపోతే ఒకరి ఆర్డర్ తీసుకుని వెళ్ళి మరొకరికిస్తారు. ఎగ్జాక్ట్లీ. అలాగే సెల్ఫ్ లేకపోతే ఒక ఆబ్జెక్ట్ డేటా ఇంకో ఆబ్జెక్టుతో కలిసిపోతుంది, వేరియబుల్స్ ఆబ్జెక్ట్కి కనెక్ట్ కాలేవు. వావ్, దట్స్ అ గ్రేట్ వే టు పుట్ ఇట్. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ ఎలా తయారవుతాయో తెలిసింది కాబట్టి అవి ఒకదానితో ఒకటి ఎలా వ్యవహరిస్తాయో అర్థం చేసుకోవడానికి ఆ 4 మూల స్తంభాల వైపు వెళ్దాం. తప్పకుండా. ఫస్ట్ది ఎన్క్యాప్సులేషన్. మెమరీలో చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ డేటాను మరొకటి ఇష్టం వచ్చినట్లు మార్చేయకుండా డేటాను దాచిపెడతాం. ఓకే, అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ని వేరే వాళ్ళు మార్చకుండా ఉండే సెక్యూరిటీ లాంటిదా? కరెక్ట్. బ్యాంక్ సిస్టమ్స్లో బ్యాలెన్స్ వేరియబుల్ను ఎవరైనా డైరెక్ట్గా యాక్సెస్ చేయకుండా సెక్యూరిటీ కల్పించడం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. హియర్ ఇస్ వేర్ ఇట్ గెట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. ఒకే రకమైన కోడ్ మళ్ళీ మళ్ళీ రాయడం టైం వేస్ట్ కదా. అక్కడే కదా ఇన్హెరిటెన్స్ వాడేది. అవును, పాత కోడ్ని కొత్త క్లాస్లకు వాడుకుంటాం. జంతువుల క్లాసు నుంచి కుక్కకి లక్షణాలు రావడం లాంటిదన్నమాట. కోడ్ రీయూజబిలిటీ బాగా పెరుగుతుంది. సూపర్. మరి పాలిమార్ఫిజం గురించి కూడా విన్నాను. ఒకే పద్ధతి కుక్క అరుపు పిల్లి కూతల్లాగా మారుతుందని డాక్యుమెంట్లో ఉంది కదా. యా, ఒకే ఇంటర్ఫేస్ను వాడి వేర్వేరు పనులు చేయించగలం. ఒక యూనివర్సల్ రిమోట్ లాగా అనుకోండి. బటన్ ఒకటేనా టీవీకి ఒకలా, ఏసీకి మరోలా పనిచేస్తుంది. అంటే డెవలపర్కు ప్రతిదానికి వేరే ఫంక్షన్ పేరు గుర్తుపెట్టుకునే పని తప్పుతుంది. నైస్. ఇంకోటి అబ్స్ట్రాక్షన్. ఇది లోపలి సంక్లిష్టతను దాచిపెడుతుంది. కారు స్టీరింగ్ ఎలా తిప్పాలో తెలిస్తే చాలు, ఇంజిన్ ఎలా పనిచేస్తుందో మనకనవసరం కదా. అబ్బా, వినడానికిదంతా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అకౌంటబిలిటీ, సెక్యూరిటీ, రీయూజబిలిటీ అంతా సెట్. మరి ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు ప్రతి చిన్నదానికి దీన్నే ఎందుకు వాడకూడదు? అక్కడే ఉంది అస్సల్ చిక్కు. ప్రతిదానికి ఈ ఆర్కిటెక్చర్ అవసరం లేదు. మెమరీ అలొకేషన్ పరంగా చూస్తే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం సిస్టమ్ మీద కాస్త భారం వేస్తుంది. ఓకే, అంటే మామూలు ప్రొసీజరల్ కోడ్ కంటే నెమ్మదిగా ఉంటుందన్నమాట. అవును. ఇఫ్ వి కనెక్ట్ దిస్ టు ది బిగ్గర్ పిక్చర్, పెద్ద అప్లికేషన్లు నిర్మించేటప్పుడు ఒక పెద్ద టీం కలిసి పనిచేస్తున్నప్పుడే ఈ ఓఓపి పద్ధతి వాడటం సరైన నిర్ణయం. చిన్న టాస్కులకు బిగినర్స్కి కష్టంగా ఉంటుంది, ప్లస్ ఓవర్కిల్ అవుతుంది. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? ఈ విశ్లేషణను ఒక్కసారి క్రోడీకరిస్తే, సాఫ్ట్వేర్ ప్రపంచంలో కేవలం ప్రాసెస్ మాత్రమే కాకుండా వస్తువుల ఆధారంగా అంటే ఆబ్జెక్ట్స్ ఆధారంగా ఆలోచించడం, డిజైన్ చేయడం చాలా ముఖ్యం. అప్పుడే పెద్ద కోడ్ బేస్లను మేనేజ్ చేయగలం. నిజమే. మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచాన్ని డిజిటల్ కోడ్లో ఇంత ఖచ్చితంగా మోడల్ చేయగలుగుతున్నామంటే గ్రేట్. కాని ఇదంతా విన్నాక నాకో సరికొత్త ఆలోచన వస్తోంది.
ఏంటది? ఓపీ మన చుట్టూ ఉన్న వస్తువులను ఇంత పర్ఫెక్ట్గా మోడల్ చేయగలిగితే భవిష్యత్తులో మనుషుల సంక్లిష్టమైన ఆలోచనలను, భావోద్వేగాలను కూడా ఇలాగే క్లాసులు, ఆబ్జెక్టులుగా విభజించి ప్రోగ్రామ్ చేయగలమా? కొంచెం ఆలోచించాల్సిన విషయమే.